అందరు నమస్కారం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధుల ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరినట్టు కనపడుతుంది. ఈరోజు ఆధిపత్యం కోసం ఆర్భాటాలకు పోయి అవమానాలకు గురవుతున్నట్టే మనకు కనపడుతున్నాయి. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు చేస్తున్న చేష్టలు చూస్తా ఉంటే వీళ్ళ అధికార ప్రతినిధులు అని చెప్పి ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. ఈరోజు హాఫ్ నాలెడ్జ్తో చాలా మంది బయటకు వచ్చేసేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళ మధ్యలో మళ్ళీ ఈరోజు ఆధిపత్యం కోసం వాళ్ళే కొట్టుకునే పరిస్థితి మనకి ఈ రోజు డిబేట్స్ లో లేకపోతే టీవీ ఛానల్స్ లో మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఇలా కొంతమంది గురించి మాట్లాడాలి. ఇక్కడ కారుమూరి వెంకటరెడ్డి అవ్వచ్చు, శ్యామల గారు అవ్వచ్చు, లేకపోతే ఈరోజు శేఖర్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే నాగర్ అవ్వచ్చు, లేకపోతే చింతా ప్రదీప్ అవ్వచ్చు, లేకపోతే యూరోప్ లో కూర్చొని కొంతమంది ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా జిల్లాకు ఒక అధికార ప్రతినిధిని ఇచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారం పోయిన తర్వాత కేవలం ఆయన రాజకీయాల స్వార్థం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, కూటమి ప్రభుత్వం మీద బురదలనే ఉద్దేశంతో జిల్లాకు ఒక అధికార ప్రతినిధి నిలిపించేసి వీళ్ళందరినీ ఈరోజు రాష్ట్రంలో ప్రజల మీద వదిలేసినట్టు మనకు కనపడుతుంది. వీళ్ళలో చాలా మందికి సబ్జెక్ట్ తెలియదు. వీళ్ళకి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి అవగాహన ఉండదు, రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడుల గురించి అవగాహన ఉండదు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి అవగాహన ఉండదు. కేవలం వాళ్ళకి తెలిసిందా ఏంద్రా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, ఈరోజు స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ లాభం కోసం, లేకపోతే వాళ్ళ రాజకీయ కక్షలో భాగంగానే ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. ఈ రోజు పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే చివరికి వాళ్ళ ఆధిపత్యం కోసం, వాళ్ళ ఆర్భాటం కోసం ఈరోజు వాళ్ళే కొట్టుకునే పరిస్థితి తయారైపోయింది. ఈరోజు నేను అధికార ప్రతినిధి అంటే నేను అధికార ప్రతినిధి, నేను వైఎస్ఆర్సీపీ అంటే నేను వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఈరోజు కారుమూరి వెంకటరెడ్డి, బోరుగడ్డ అనిలు, లేకపోతే ఈరోజు శ్యామల, లేకపోతే ఇంకా నాగార్జున, వీళ్ళందరూ కూడా ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితి తయారైపోయిందంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎంత ఆధిపత్య పోరు ఉందో, ఎంత ఈరోజు ఆర్భాటం ఉన్నారో, ఎంత ఈరోజు వాళ్ళ నాయకుడి మెప్పు కోసం ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారో మనకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్న చేష్టలన్నీ ప్రజలు చూస్తున్నారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా చలామణి అవుతున్న ఈ కారుమూరి వెంకటరెడ్డి అవ్వచ్చు, నాగార్జున అవ్వచ్చు, లేకపోతే శేఖర్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఈరోజు అనిల్ కావచ్చు, శ్యామల అవ్వచ్చు, లేకపోతే చింతా ప్రదీప్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడలేని దద్దమ్మని నేను చెప్తా. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకనే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమో, లేకపోతే కేవలం వాళ్ళ రాజకీయ లాభం కోసం, స్వలాభం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం మీద బురద వెళ్తున్నారు తప్ప వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎటువంటి వాస్తవం లేదని మనకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు మాట్లాడుతున్న మాటలు, మీరు చేస్తున్న కామెంట్స్, మీ బిహేవియర్, మీరు డిబేట్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో, లేకపోతే టీవీ ఛానల్స్ లో, లేకపోతే సోషల్ మీడియాలో కూర్చొని మీరు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇంకొకసారి తిరస్కరించే పరిస్థితి ఉంటుంది తప్ప ఎవ్వరు కూడా మీ మాటలతో ఏకీవించే పరిస్థితి లేదు. ఎందుకంటున్నానంటే ఈ మాట ఈరోజు కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ నాయకుడి మెప్పు కోసం వాళ్ళే తిట్టుకునే పరిస్థితి. వాడు వీడు అని సంబోధించుకుంటా టీవీ ఛానల్లో మాట్లాడే పరిస్థితి, వాడు వీడు అని చెప్పి కొట్టుకుంటా ఈరోజు డిబేట్స్ లో మాట్లాడే పరిస్థితి. అంటే ఎంత సంస్కారహీనులుగా ఉన్నారో అర్థం చేసుకోవాలా. ఈరోజు అధికార ప్రతినిధి హోదా ఎందుకు ఇచ్చారు మీకు? ఈరోజు రాష్ట్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కష్ట నష్టాల కోసం మాట్లాడమని చెప్పి మీకు అధికార ప్రతినిధి హోదా ఇస్తే కేవలం మీ స్వలాభం కోసం, మీ రాజకీయ ఆకాంక్ష కోసం, మీ నాయకుడి మెప్పు కోసం ఈరోజు టీవీ ఛానల్లో కూర్చొని ఇలాంటి పనికి మాటలు మాట్లాడతారా? ఎంత దిగజారిపోయారో అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు పరిస్థితి ఏందో మనం ఆలోచన చేసుకోవాలా. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మరొకసారి వినియోగించుకుంటున్నాం. ఈ అధికార ప్రతినిధుల మాయలో టీవీ ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో, సోషల్ మీడియాలో వీళ్ళు పెడుతున్న మాటల గురించి పట్టించుకోవడం అవసరం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, రాష్ట్రంలో జరుగుతున్న వస్తున్న పెట్టుబడుల గురించి, రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క చోట ఈరోజు అవగాహన కార్యక్రమాలు జరుగుతుంది. వాటి గురించి ఆలోచన చేయమని చెప్తున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ అధికార ప్రతినిధులు చేసిన అవాస్తవాల్ని, అధికార ప్రతినిధులు మాట్లాడుతున్న మాటల్ని కౌంటర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.